జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చెప్పండి. ఈరోజు మీరు లీవ్ పెట్టిన విషయం నాతో ముందే ఎందుకు చెప్పలేదు? అదంత ముఖ్యం కాదనిపించింది. మరి లీవ్ ఎందుకు పెట్టారు? ఆలోచించాలని చెప్పాను కదా. మరి ఆలోచించకుండా పిల్లలతో ఆటలేంటి? ఆడుతూ ఆలోచిస్తున్నాను. అసలు ఏంటి మీ ప్లాన్? ఏమీ లేదు. రేపే ఎలక్షన్స్. ప్రచారం చేసుకోవడానికి ఈరోజే లాస్ట్. అవేవీ చేయకుండా మీరు ఇలా ఇంట్లో కూర్చొని పిల్లలతో ఆడితే ఎలా గెలుస్తారు? ఓడిపోతాను. అయితే నష్టం ఏంటి? నేను ఓడిపోయి జాబ్కి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవడమే కదా మీకు కావాలి. పోరాడి ఓడిపోతే గౌరవంగా ఉంటుంది. ఓటమి భయంతో ఇంట్లో కూర్చుండిపోతే పరువు పోతుంది. ఫ్యాక్టరీలో మీ గురించి ఇలాగే అనుకుంటున్నారు. అలా అనుకునే వాళ్ళని అలాగే అనుకోనివ్వండి. అలా అనుకోవద్దని నేను మీరు చెప్తే ఆగుతారా ఏంటి? ఎవ్వరేమనుకున్నా నాకొచ్చిన నష్టమేం లేదు. మీరేదో ప్లాన్ చేశారు. మీ దగ్గర ఏదో స్ట్రాటజీ ఉంది. అదేంటో చెప్పండి. భలేవారండి. కిచెన్లో వంట చేసుకునేదాన్ని. నా ఫేస్కి ప్లాన్లు స్ట్రాటజీనా? మీరు నన్ను ఎక్కువగా అంచనా వేస్తున్నారు. లేదు, మిమ్మల్ని తక్కువ అంచనా వేశానని ఇప్పుడు అనిపిస్తోంది. మీరు సైలెంట్గా కొట్టిన దెబ్బకి ఫ్యాక్టరీ హాఫ్ డే హాలిడే ఇచ్చారు. మీరేం చేయబోతున్నారా అని వాళ్ళు తెగ టెన్షన్ పడుతున్నారు. మీరు ఈరోజు ఫ్యాక్టరీకి రాకపోవడం వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉంటుంది అనుకుంటున్నారు. బాగుందండి. వాళ్ళేదో అనుకుంటున్నారని మీరు నన్ను అడుగుతున్నారా? ఈ ఆన్సర్ చాలా మీకు. ఆల్రెడీ మీరు వాళ్ళని సగం గెలిచేశారు అనిపిస్తోంది. మిగతా సగం రేపు గెలుస్తారు. ఇందాకే కదా నేను ఓడిపోతాను అన్నారు. మీరు గెలవాలని నా నోటితో చెప్పించాలనే కదా మీ ప్లాన్? అయ్యో రామా, ఈ ప్లాన్ గొడవేంటండి? మీకు చెప్పి నేను నామినేషన్ వేశానా? నాకు ఓటు వేయమని మిమ్మల్ని అడిగానా? నా గెలుపు కోసం ప్రచారం చేయమని నేను కోరానా? మిమ్మల్ని నేనేం అడగలేదే. మీరు మనకి ఎలక్షన్స్ వద్దన్నారు. నేను కావాలి అన్నాను. పంతానికి పోయి నామినేషన్ వేశాను. రేపు ఎలక్షన్స్. ఈరోజు ఆలోచిస్తున్నాను. గెలిస్తే యూనియన్ లీడర్ అవుతాను. ఓడిపోతే హౌస్ వైఫ్గా ఇంట్లో ఉంటాను. ఇంతేనండి. ఇంతకు మించి వేరే ఏ స్ట్రాటజీ లేదు. మీరు వాళ్ళకన్నా దారుణంగా టెన్షన్ అవుతున్నారే. మమ్మీ, త్వరగా రా. పిల్లలు పిలుస్తున్నారు, ఆడుకోవాలి. వస్తాను. నో డౌట్, ఖచ్చితంగా వసు గారు ఏదో మాస్టర్ ప్లానే వేశారు. తన వెపన్, తన సైలెన్స్. రేపు ఫ్యాక్టరీలో పెద్ద భూకంపం ఏదో రాబోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.